So he is not a doubting Jesus, even though he asked 307 questions. ఆయన బైబిల్లో 307 ప్రశ్నలు వేసినప్పటికీ కూడా ఆయన సందేహించేటువంటి వాడు కాదు. Then why he asked the questions? మరి ఎందుకని ఆయన ఈ ప్రశ్నలను అడిగాడు? That's the method of a very good teacher. ఎందుచేతనంటే ఒక మంచి బోధకుని యొక్క విధానం ఏంటో తెలుసా? ప్రశ్నించడము. Jesus is the best teacher ever walked on this planet. ఈ భూగోళము మీద నడిచినటువంటి శ్రేష్టమైన ఉపాధ్యాయుడు బోధకుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసే. Oh, the Bible says that John Gospel 3. యోహాను సువార్త 3వ అధ్యాయంలో బైబిల్ చెప్తోంది. Nicodemus visiting Jesus in the night. నికోదేము రాత్రి వేళ యేసును కలుసుకున్నాడు. Nicodemus is a teacher who is teaching to the Pharisees and Sadducees. పరిసయ్యులకు సద్దుకయ్యులకు బోధించేటువంటి బోధకుడు నికోదేము. Yes, Pharisees are the teachers of the word. మరి పరిసయ్యులు ఎవరు అంటే ధర్మశాస్త్రాన్ని బోధించువారు వారు. So Nicodemus, he himself is the teacher of teachers. నికోదేము ఎవరు అని అంటే బోధకులకే బోధకుడు ఆయన. But the Nicodemus calling Jesus, addressing Jesus teacher. అయితే బోధకులకే బోధకుడైనటువంటి నికోదేము యేసును బోధకుడా అని సంబోధిస్తున్నాడు. So what about Jesus? He is the teacher of the teacher of the teacher. మరి యేసే విషయం ఏంటి ఇప్పుడు? ఆయన బోధకులకు బోధకుడైనటువంటి వాళ్ళకే బోధకుడు యేసయ్య. Hallelujah. హల్లెలూయా. Oh, and he said that good teacher. ఆయన ఏమన్నాడు? మంచి బోధకుడా అన్నాడు. Don't call him good teacher. He is the best teacher. ఆయనను మంచి బోధకుడు అనడానికి వీల్లేదు, ఎందుకంటే ఆయన అతి శ్రేష్టమైనటువంటి బోధకుడు గనుక. And his method, asking question while teaching from the word. అయితే యేసు ప్రభు యొక్క విధానం ఏంటి? దేవుని వాక్యములో నుండి బోధించేటప్పుడు ఆయన విధానం ఏంటి? He is the God, one who knows everything. ఆయన సమస్తము నెరిగిన దేవుడు.